రేష్మా తోటి నీ పెళ్లి ఖాయమైంది అనగా నీకు ఒక గిఫ్ట్ ఇచ్చింది తను. నీకు గుర్తుందా లేదా? గుర్తుంది. ఏది టక్కని చెప్పు. టీ షర్ట్. దాంతోపాటు చెప్పాలి. కార్డు. ఏం కార్డు అది? కార్డు, గిఫ్ట్ కార్డు. అది ఏం కార్డు? దానికి ఏదో పేరు ఉంటుంది కదా. గ్రీటింగ్ కార్డు. ఏముంది దాంట్లో? మ్యాటర్ ఇప్పుడు చెప్పినా అంటే ఇందాక చెప్పావు నువ్వు ఎంతో అందంగా ఉన్నావని. సో అట్టగా అందులో ఏముంటుంది? యూ లుకింగ్ హ్యాండ్సమ్, 6 అడుగులు బుల్లెట్, ఇలాగేదన్నా. ఓకే, డెఫినెట్గా గోపీది అరేంజ్డ్ మ్యారేజ్. మన హీరో శ్రీకాంత్ గారి సొంత మేనగోడలు, అక్క కూతురు. అండ్ తను అసలు షూటింగు, ఇల్లు, ఫ్యామిలీ ఇది తప్ప వేరే గోల్ ఉండదు. షూటింగ్ చేసామా, ఇంటికి వెళ్ళిపోయామా, వాడేంటి వీడేంటి, ఇదిగోండి ఇగో ఈ పాపే వెనకాల ఊహ. సో ఎలా వచ్చింది సంబంధం? నేను మామూలుగా బయట తర్వాత చలపతిరావు గారు అని పెళ్లి కుదిర్చిందంతా చలపతిరావు అంకులే. నేను ఇట్లా అనుకొని చూస్తున్నప్పుడు చెప్తే లేదురా నేను మాట్లాడతాను అంటే నేను ఒక చోట ఫోటో చూశాను. ఓకే, ఫోటో చూసి ఇట్లా శ్రీకాంత్ గారు నాకు బాగా అంత ముందు మామూలుగా షూటింగ్లో తెలిసి తప్పితే ఇట్లా అడగడం బాగుండదు కదా. అందుకని చలపతిరావు బాబు నాతో ఉంటే నేను చలపతిరావు ఫోన్ చేసి ఇట్లా చూశాను అంకుల్, ఒకసారి ఉంటారా నేను మాట్లాడతాను అని చెప్పి తనే మొత్తం వెళ్తాం జరిగింది.